ఏకలవ్యుడు ఎరుకల కులానికి చెందిన యువరాజు. అతనికి విలువిద్య నేర్చుకోవాలని చాలా కోరిక ఉండేది. విలువిద్యలో గొప్ప గురువైన ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి శిష్యుడిగా చేర్చుకోవాలని అడిగాడు. అయితే ద్రోణుడు కేవలం రాజవంశీయులకు మాత్రమే విలువిద్య నేర్పిస్తానని ఏకలవ్యుడిని తిరస్కరిస్తాడు. ద్రోణాచార్యుడి తిరస్కరణతో నిరాశ చెందకుండా ఏకలవ్యుడు అడవికి వెళ్లి ద్రోణుడి మట్టి విగ్రహాన్ని తయారు చేసి దానినే గురువుగా భావించి స్వయంగా విలువిద్య సాధన చేయడం ప్రారంభించాడు. తీవ్రమైన శ్రమ పట్టుదలతో అతను చాలా త్వరగా గొప్ప విలుకాడిగా మారాడు. ఒకరోజు పాండవులలో ఒకడైన అర్జునుడి వేట కుక్క అడవిలో ఏకలవ్యుడి దగ్గరకు వచ్చి అరిచింది. ఏకలవ్యుడు ఆ కుక్క నోరు ముయ్యకుండా దానిని ఎటువంటి గాయం చేయకుండా దాని నోట్లో 7 బాణాలతో కొట్టాడు. ఈ అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి అర్జునుడు ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయారు. ద్రోణాచార్యుడు అర్జునుడికి నీకంటే గొప్ప విలుకాడు ఎవరు ఉండరు అని మాట ఇచ్చి ఉండటం వలన ఏకలవ్యుడి వద్దకు వచ్చి నన్ను నీ గురువుగా భావిస్తే నాకు గురుదక్షిణ ఇవ్వు అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు సంతోషించి ఒప్పుకున్నాడు. అప్పుడు ద్రోణాచార్యులు విలువిద్యకు అత్యంత ముఖ్యమైనది ఏకలవ్యుడి కుడి చేయి బొటనవేలును గురుదక్షిణగా అడిగాడు. ఏ మాత్రం ఆలోచించకుండా ఏకలవ్యుడు వెంటనే తన బొటనవేలును కోసి గురువుకి ఇచ్చాడు. దీనితో ఏకలవ్యుడు తన విలువిద్య నైపుణ్యాన్ని కోల్పోయిన గురువు పట్ల తన అపారమైన భక్తిని త్యాగాన్ని చాటి చెప్పాడు. అందుకే ఏకలవ్యుడు గురుభక్తికి ప్రతీకగా నిలిచాడు.